Hello everyone. We are back with one more movie analysis, but this time it is recent OTT sensation and critically acclaimed film Lapata Ladies directed by Kiran Rao. I feel 2024లో వచ్చిన మూవీస్లో వన్ ఆఫ్ ది బ్రిలియంట్ రైటింగ్ ఈ మూవీలో నేను చూశాను. ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఇంత ఎంగేజింగ్గా ఒక మూవీ డైరెక్ట్ చేయడం చాలా రేర్. జనరల్లీ సోషల్ ఇష్యూస్ గురించి వచ్చే మూవీస్ ఈ మధ్యన టెంప్లేటెడ్ అయిపోయాయి. బట్ దిస్ ఫిల్మ్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. మూవీలో ఉన్న పే ఆఫ్స్ కానీ మెసేజ్ కానీ చెప్పే విధానం చాలా సెటిల్డ్ యట్ ఇంపాక్ట్ఫుల్ గా ఉంటుంది. ఎవరైనా ఈ మూవీ చూడకపోతే ఫస్ట్ మూవీ చూసి తర్వాత ఈ వీడియో చూడండి, లేదంటే దిస్ వీడియో విల్ బి ఎ స్పాయిలర్. స్టోరీ విషయానికి వచ్చేస్తే మూవీ సెట్ ఇన్ 2001 రూరల్ విలేజ్ బ్యాక్డ్రాప్. మొబైల్ ఫోన్స్ అప్పుడప్పుడే వస్తున్న టైంలో హస్బెండ్ పేరు కూడా పలకడం ఓ తప్పు అని చూడబడే ఓ సొసైటీలో తన ఊరి పేరు కూడా సరిగ్గా తెలియని ఒక అమ్మాయి తిరిగి తన హస్బెండ్ ని ఎలా కలిసింది అనేది వన్ ఆఫ్ ది మెయిన్ ప్లాట్ ఆఫ్ ది స్టోరీ. అయితే ది అదర్ హ్యాండ్, ఇష్టం లేని పెళ్లి చేసుకొని తన కెరియర్ అండ్ డ్రీమ్స్ అన్ని షాటర్ అయిపోయాయి అనుకుంటున్నప్పుడు ఒక మిస్టేక్ వల్ల ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చే ఆపర్చునిటీని కంప్లీట్ గా యూజ్ చేసుకున్న అమ్మాయిది ఇంకొక స్టోరీ. ఈ స్టోరీకి మెయిన్ అసెట్ రైటింగ్ బ్రిలియన్స్. క్యారెక్టరైజేషన్స్ పరంగా చూస్తే ఫూల్ కుమారి అండ్ పుష్పార్ అనేది కంప్లీట్ గా డిఫరెంట్ మైండ్ సెట్స్. అఫ్ కోర్స్ మనం ఫూల్ కుమారికి ఉన్న ఇన్నోసెన్స్ కి ఎక్కువ కనెక్ట్ అయినా కూడా పుష్పారాణి యొక్క బ్రేవ్నెస్ కి అంతే ఈక్వల్ గా కనెక్ట్ అవుతాం. ఫూల్ ని హస్బెండ్ పేరు అడిగితే చేతి మీద ఉన్న మెహందీ చూపిస్తుంది. సో తన క్యారెక్టర్ ఇక్కడ మనకి ఆర్థోడాక్స్ అండ్ వెరీ గ్రౌండెడ్, ఎక్కువ ఆశపడదు అని కన్వే చేస్తాయి. సిమిలర్ సీన్ లో పుష్పని మీ హస్బెండ్ పేరు ఏంటని అడిగితే ఈవెన్ దో పెద్దవాళ్ళు హస్బెండ్ పేరు ఎలా చెప్తుంది అన్నా సరే ఎంతో బోల్డ్ గా అందరి ముందు తన హస్బెండ్ పేరు చెప్తుంది. అండ్ తర్వాత దీనికో జస్టిఫికేషన్ కూడా ఇస్తుంది. దీన్ని బట్టి తన క్యారెక్టర్ చాలా మోడర్న్ అండ్ వెరీ ప్రాక్టికల్ అని మనకు కన్వే అవుతుంది. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ రైటింగ్ కదా అసలు. మూవీలో నేను మెయిన్ గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ ని డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ లో చెప్తారు. అందులో ఏదో ఒక పర్స్పెక్టివ్ అయితే మన ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి డెఫినెట్ గా కనెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ అయిన మంజుమాయ్, అదే మన టీ స్టాల్ ఓనర్ ని ఒక సీన్ లో ఫూల్ కుమారి మీరు ఒంటరిగా ఉంటారా అని అడిగితే అవును, నేనే మా హస్బెండ్ అండ్ కొడుకుని ఇంట్లో నుంచి తరిమేశా అని గర్వంగా చెప్తుంది. లేదంటే రోజు తాగి వచ్చి నన్ను కొట్టేవాడు మళ్ళీ తిరిగి నా డబ్బులే తీసుకునేవాళ్ళు, ప్రేమ ఉన్న వాళ్ళని కొట్టడం తప్పు కాదు అని నీతులు చెప్పేవాళ్ళు, అందుకే తరిమేశా అని చెప్పు. దీన్ని బట్టి తన క్యారెక్టర్ వల్ల సొసైటీకి ఒక టాక్సిక్ రిలేషన్ లో అన్ని బాధలు పడుతూ ఉండాల్సిన అవసరం లేదు. అండ్ నిన్ను హర్ట్ చేసే హక్కు నువ్వు కన్నవాడికైనా కట్టుకున్నవాడికైనా ఉండకూడదు అని కన్వే చేశారు డైరెక్టర్. పుష్పారాణి క్యారెక్టర్ చూస్తే తన డ్రీమ్స్ అండ్ గోల్స్ కోసం ఏ ఒక్క ఆపర్చునిటీని వదులుకోకూడదు అండ్ ఆ ఆపర్చునిటీని దక్కించుకోవడానికి నువ్వు ఎంత సెల్ఫిష్ గా బిహేవ్ చేసినా తప్పు లేదని కన్వే చేస్తారు. ఫూల్ కుమారి అండ్ దీపక్ వాళ్ళ మదర్ లాంటి క్యారెక్టర్స్ యూస్ చేసి మనకి చెప్పేది ఏంటంటే ఎవ్రీ ఉమెన్ ఈస్ స్పెషల్ ఇన్ దర్ ఓన్ వే. నీలో ఏదో టాలెంట్ ఉంటుంది అండ్ మేకింగ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ ఇస్ 100% ఫైన్. ప్రెసెంట్ జనరేషన్ లో కూడా చాలా ఫ్యామిలీస్ చాలా నారో మైండెడ్ గా ఉంటాయి. ఒక అమ్మాయిని చదివించడమే గొప్ప అని ఫీల్ అవుతూ ఉంటారు. దీనివల్ల చాలా మంది అమ్మాయిలకి జనరల్ నాలెడ్జ్ ఉండదు. బట్ ఒక అమ్మాయి తన ఐడెంటిటీని ఎడ్యుకేషన్ తో ఎలా సేఫ్ గార్డ్ చేసుకోవాలో నేర్పించరు. ఆ విషయం ఈ మూవీలో కన్వే చేస్తారు. ఫూల్ కుమారికి తన లైఫ్ అంతా చాలా నారోగా పెంచారని మనకు అర్థమవుతుంది. మంజుమాయితో ఒక కాన్వర్సేషన్ లో నువ్వు నా కిచెన్ లో వంట చేయగలుగుతావా అంటే నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ నేర్పించింది ఒకటే, వేరే వాళ్ళ కిచెన్ లో ఎలా అడ్జస్ట్ అవ్వాలో అని చెప్తుంది. సో దీన్ని బట్టి మనకి చెప్పేది ఏంటంటే ఈవెన్ దో నువ్వు ఒక చాలా కన్జర్వేటివ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నీకు ఏదో ఒక స్కిల్ అయితే వచ్చి ఉండాలి, కుకింగ్, డ్రాయింగ్, సింగింగ్ ఎక్సెట్రా. సో దట్ వెన్ సిచ్యువేషన్స్ ఆర్ నాట్ ఇన్ యువర్ ఫేవర్ అదే నేను కాపాడేది అని కన్వే చేస్తారు. డైలాగ్ విషయానికి వస్తే చాలా డీప్ ఇంకా ఇంపాక్ట్ఫుల్ గా రాశారు రైటర్స్. ఫూల్ కుమారికి మంజుమాయికి జరిగే కాన్వర్జేషన్ లో ఓ ఆడపిల్ల అమాయకంగా ఉండడం తప్పు కాదు, అలా అమాయకంగా ఉండడాన్ని గర్వంగా ఫీల్ అవ్వడం తప్పు అని చెప్పే డైలాగ్ సింప్లీ సూపర్. నాకు తెలిసి ఈ డైలాగ్ చాలా ఇంపాక్ట్ఫుల్ ప్రజెంట్ సొసైటీకి. లాస్ట్ సీన్ లో కూడా ఫూల్ అండ్ పుష్పారాణి కాన్ఫ్రంటేషన్ అప్పుడు ఫూల్ పుష్పారాణితో నువ్వు లేకపోతే నేను దొరికేదాన్ని కాదు అంటే దానికి పుష్పారాణి నువ్వు లేకపోతే నేను నాకు దొరికేదాన్ని కాదు అని చెప్తుంది. అసలు ఇలాంటి డైలాగ్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా వర్కౌట్ అయ్యాయి. అదే సీన్ లో పుష్పారాణి దీపక్ కి సారీ చెప్తే దీపక్ తిరిగి కలలు కన్నందుకు సారీ చెప్పకూడదు అంటాడు. ఈ డైలాగ్ అయితే వన్ ఆఫ్ ది మెచ్యూర్డ్ రైటింగ్స్ అసలు. సిమిలర్లీ మంజుమాయి ఫూల్ ని ఓన్ చేసుకునే సీన్స్ కానీ దీపక్ ఫ్యామిలీ మెంబర్స్ పుష్పాని ఓన్ చేసుకునే సీన్స్ కానీ చాలా బాగా వర్కౌట్ చేశారు డైరెక్టర్ కిరణ్ రావు. మంజుమాయి ఫూల్ చేసిన కళాఖండ్ సేల్ అయింది అని ఫూల్ కి డబ్బులు ఇచ్చే సీన్ లో ఫూల్ నేను కూడా మనీ ఎర్న్ చేయగలను అనే హ్యాపీనెస్ తో ఇచ్చే మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ డెప్త్ అండ్ ఎసెన్స్ ఆఫ్ ది క్యారెక్టర్స్ ని పోర్ట్రే చేసాయి. మోస్ట్ ఫేవరెట్ సీన్ ఏంటంటే మంజుమాయి ఫూల్ కళాఖండ్ చేసినప్పుడు జీవితంలో ఏం ఆనందం ఉందని స్వీట్ తినాలి అని కనీసం టేస్ట్ కూడా చెయ్యదు. బట్ ఫూల్ వాళ్ళ ఇంటికి సేఫ్ గా రీచ్ అవ్వగానే తన హ్యాపీనెస్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక స్వీట్ తింటుంది. ఈ ఒక్క సీన్ వల్ల మనకు ఆ క్యారెక్టర్స్ లోని ఎమోషనల్ బాండింగ్ కన్వే అవుతుంది. అలాగే పుష్ప దీపక్ కజిన్ కి ఉన్న డ్రాయింగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేసే సీన్
అండ్ దీపక్ ఫామ్ లో అగ్రికల్చర్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసిన విధానం, ఇవన్నీ పుష్ప వాళ్ళని వదిలేసి వెళ్ళేటప్పుడు ఆడియన్స్ కి ఒక బరువైన ఎమోషన్ ని మిగులుస్తాయి. ఫుల్ క్యారెక్టర్ ఆర్క్ కూడా చాలా బ్యూటిఫుల్ గా చూపిస్తారు. మూవీ స్టార్టింగ్ లో హస్బెండ్ పేరు పలకడమే తప్పు అని ఎంతో నారో మైండెడ్ గా ఉండే ఫూల్ కుమారి మూవీ క్లైమాక్స్ లో అందరి ముందు దీపక్ అని గట్టిగా పిలుస్తుంది. దీన్ని బట్టి ఫూల్ కుమారి క్యారెక్టర్ అనేది చేంజ్ అయ్యింది అని మనకు కన్వే అవుతుంది. వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఆర్క్ కదా. యాక్టింగ్ విషయానికి వచ్చేస్తే ఎవ్రీబడి కిల్డ్ ఇట్, అంతే ప్రతి ఒక్కళ్ళు జీవించేశారు. దీపక్ ఫూల్ కోసం పడే తపన అతని యాక్టింగ్ తో ఎక్సలెంట్ గా రిఫ్లెక్ట్ చేశారు. అండ్ పోలీస్ ఆఫీసర్ గా రవికిషన్ యాక్టింగ్ వాజ్ సింప్లీ సూపర్. ఆమిర్ ఖాన్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేయడం వల్ల ఫస్ట్ రవికిషన్ క్యారెక్టర్ ని ఆమిర్ ఖాన్ చేద్దాం అనుకున్నారు. బట్ రవికిషన్ యాక్టింగ్ చూసాక నాకంటే ఈయనే బాగా చేశారు అని ఆమిర్ ఖాన్ గారే ఫీల్ అయ్యి మెచ్చుకున్నారు. అండ్ రవికిషన్ గారు ఏ లెవెల్లో యాక్ట్ చేశారో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఫైనల్ గా ఉమెన్ ఎంపవర్మెంట్ అనే కాన్సెప్ట్ ని చాలా సటిల్ అండ్ ఎవ్వరూ హర్ట్ అవ్వకుండా, ఏ వల్గారిటీ అండ్ డైవర్షన్స్ లేకుండా చాలా హార్ట్ వార్మింగ్ గా రైటింగ్ తో కన్విన్స్ చేసిన లాపతా లేడీస్ టీమ్ కి టీఎఫ్పీ నుంచి బిగ్ సల్యూట్.